సో హలో గైస్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను, ఎప్పుడో 3-4 రోజుల ముందే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఒక అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే చూడండి, మన బ్రాక్ లెస్నర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సీఎం పంక్ పేరు వస్తుంది. సీఎం పంక్ వచ్చిన రావచ్చు, ఎందుకంటే స్టోరీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని సీఎం పంక్ వచ్చిన రావచ్చు అని నేను ముందే చెప్పినాను. అండ్ బాస్, ఈరోజు మన వాయిస్ మ్యాన్ రిటర్న్ చేసినారు, మన పాల్ హేమన్ రిటర్న్ చేసినారు అండ్ సీఎం పంక్ తీసుకొచ్చినారు బాస్. ఎస్, మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో సీఎం పంక్ 5th మెంబర్లా యాడ్ అయిపోయినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ ఉండే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. అండ్ గాయస్, ఇంకొకటి ఏంటంటే నేను ముందే చెప్పేస్తున్నాను, నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ ఈ రోజే టేప్ అవుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ పాటికి టేప్ అయిపోయినట్టుంది మన నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్. సో నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ మీకు చాలా వీడియోస్ వస్తాయన్నమాట సోషల్ మీడియాలో. సో అన్నీ చూసి ఏం కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ టీవీలో వచ్చిన తర్వాతనే ఇంకా చాలా క్లారిటీ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ మ్యాన్ వచ్చేసినారు, ఓకే వాయిస్ మ్యాన్ వచ్చినారు. అండ్ ఇప్పుడు మన బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ అవన్నీ అంటే ఈ వీడియోస్లో లీక్ కాదనమాట. అంటే స్మాక్ డౌన్ టేప్ అయినప్పుడు బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అవన్నీ లీక్ కావు. సో అందుకనే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ వీడియోస్ లీక్ అయినందుకు మీ లైట్ టైం తీసుకో, ఎందుకంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ నిజంగా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పెషల్లీ మన వాయిస్ మ్యాన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఫైనల్ ఈరోజు మన వాయిస్ మ్యాన్ రిటర్న్ చేసినారు. సో మర్చిపోవద్దు, నెక్స్ట్ వీక్ కాబట్టి స్మాక్ డౌన్ ఈరోజే టేప్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనము మన టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ బ్లడ్ లైన్ది. సో లాస్ట్ వీక్ది మొత్తం ప్రోమో అంతా చూపిస్తున్నారనమాట. అండ్ అప్పుడు అక్కడ మన న్యూ బ్లడ్ లైన్ వచ్చేసింది. అండ్ మన సోలో సికోవా, టామాటోంగా, టాంగాలోయా, జేకబ్ ఫాటు, మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చినారనమాట. రింగ్లో రాగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. అండ్ మన సోలో సికోవా ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో ఫ్యాన్స్ అప్పుడే ఇంకా బూ చేసినారనమాట. అంటే ఎవరు అంత ఎక్నాలెడ్జ్ ఏం చేయలేదు. అండ్ దాని తర్వాత మన సోలో సికోవా చెప్పినారు, చూడండి సర్వైవర్ సిరీస్ కోసం ఓన్లీ ఒక వారం ఉంది, ఓకే. అండ్ మేమైతే రెడీ ఉన్నాము, మేము వాళ్ళ కుమ్మనికి, మేము డామినేట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము అన్నమాట. బట్ రెడీ ఓవర్ లేరు తెలుసా, రెడీ మీ ట్రైబల్ షరీఫ్ లేడు, అంటే రోమన్ రేన్స్ రెడీ లేడు. అందుకనే కదా ఇంకా ఈరోజు ఇంకా రాలేదు, ఇంకా ఎరీనా రాలేదన్నమాట రోమన్ రేన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, నేను చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, చూడు రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయే లోపు నువ్వు సరెండర్ చేసే, అంటే మీ బ్లడ్ లైన్ మొత్తం మీరు సరెండర్ చేసేయండి అండ్ మీరు ఎక్నాలెడ్జ్ చేసేయండి, ఒక పని అయిపోతుందని చెప్పేసినారనమాట. అంటే ఇప్పుడు సరెండర్ అంటే ఇక వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్గా ఇంకా అడుగు పెట్టేయాలి. న్యూ బ్లడ్ లైన్ ముందు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఓడిపోయిందని ఒప్పుకోవాలన్నమాట. అంటే సరెండర్ అంటే ఇక అదే అన్నమాట. అంటే మన న్యూ బ్లడ్ లైన్ ముందు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఓడిపోయింది ఒప్పుకోవాలి, ఇక వాళ్ళు ఇక ఎక్నాలెడ్జ్ చేయాలన్నమాట. ఈరోజు చాలా క్లియర్లీ అంటే సోలో సికోవా చెప్పేసిన, ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయే లోపు రోమన్ రేన్స్ నువ్వు ఈ రింగ్లో వచ్చి కలువు అండ్ కలిసి సరెండర్ చేసేయండి, బ్లడ్ లైన్ మొత్తం సరెండర్ చేసేయండి అండ్ ఎక్నాలెడ్జ్ చేసేయండి చెప్పేస్తారు ఇక మన సోలో సికోవా బాస్. అండ్ ఇంకేముండే, ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయి ఇంకా చాలా ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది అనమాట మన బ్లడ్ లైన్ది. అండ్ దాని తర్వాత మనకి మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక టోర్నమెంట్ మ్యాచ్, ఒక ఫస్ట్ రౌండ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన బియాంకా బెలేర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ వర్సెస్ మన బెలేర్ డేవెన్ పాట్ మధ్యలో మనకి మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది అనమాట. బాగానే ఉండే మ్యాచ్, కానీ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ బ్యాక్ స్టేజ్ ఎవరో మన జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినారనమాట, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో అదంతా అక్కడ స్క్రీన్లో చూపించగానే మన బియాంకా బెలేర్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. మ్యాచ్ వదిలేసి వెళ్ళిపోయింది, ఎంతైనా ఫ్రెండ్ కంటే ఎక్కువ ఏం కాదని మన బియాంకా బెలేర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయింది అనమాట. సో దీని లాభము మన డేవెన్ పాట్ లేదు అనుకుంది. బట్ గైస్, హైలైట్ ఏంటంటే మ్యాచ్లో మన చెల్సీ గ్రీన్ గెలిచింది. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే చెల్సీ గ్రీన్ విన్నర్ కాగానే ఫ్యాన్స్ చీర్ చేసినారు బాస్. అంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు, స్లోలీ మన చెల్సీ గ్రీన్కి ఒక సపోర్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ నిజంగా చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు వీళ్ళు. ఎవరెవరు ఈ మ్యాచ్ చూసినారు తెలుసు అనమాట, చాలా మంచిగా చీర్ చేసినారు చెల్సీ గ్రీన్కి. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ ఎలెనైట్ రింగ్లో వచ్చేసినారు బాస్. అండ్ ఎలెనైట్ వర్సెస్ మనకి శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. బట్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఒక వీడియో ప్యాకేజ్ ప్లే అయింది అనమాట. మన సిన్స్కే నాకమురా అది ఒక వీడియో ప్యాకేజ్ ప్లే అయింది. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో మన సిన్స్కే నాకమురా వార్నింగ్ ఇచ్చేసినారు మన ఎలెనైట్కి. అండ్ ఈ మ్యాచ్ బాగానే జరిగింది.
అండ్ బాస్ అంతేకాదు అక్కడ మన షిన్సుకే నాకమురా వచ్చేసినారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎల్ఏ నైట్ గెలిచినారు. కానీ ఎల్ఏ నైట్ విన్నర్ కాగానే షిన్సుకే నాకమురా రింగ్లో వచ్చి అటాక్ చేసేసినారు మళ్ళీ ఒకసారి ఎల్ఏ నైట్ పైన. ఎస్ గైస్ మళ్ళీ ఒకసారి షిన్సుకే నాకమురా అటాక్ చేసినారు ఎల్ఏ నైట్ పైన. అండ్ బాస్ ఇంకేముంది ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ కనిపించినాయి అన్నమాట. సో ఇక మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మన స్మాక్ డౌన్ ఎరీనాలో వచ్చేసినారు అని మనకు ఒక వీడియో చూపించేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన నిక్ ఆల్డిస్ అక్కడ ఉమెన్ సూపర్ స్టార్స్కి అండ్ మన నాజాస్కి అడిగినారనమాట. అంటే జేడ్ కార్గిల్ పైన ఓవర్ అటాక్ చేసిన అడిగినప్పుడు మన నాజాస్ ఏమో నాకేం తెలుసు అంటే నేను అటాక్ చేయలేదు, నేను కొంచెం బిజీ ఉన్నాను అనమాట. సో నేను ఇవన్నీ చేయలే అని మన నాజాస్ చెప్పేసింది. అండ్ కొడి రోడ్స్కి అక్కడ ఆపినారు మన నిక్ ఆల్డిస్. ఆమె నిక్ ఆల్డిస్ ఏమన్నారంటే హే కొడి రోడ్స్ నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని అడిగినప్పుడు మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే నేను రింగ్లో వెళ్తున్నాను అంటే ఇప్పుడు నా సెగ్మెంట్ ఉంది కదా కెవిన్ ఓవెన్స్తో ఫేస్ టు ఫేస్, సో అందుకే నేను రింగ్లో వెళ్తున్నాను అని మన కొడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే నిక్ ఆల్డిస్ ఏమన్నారు అంటే చూడు కొడి రోడ్స్ నేను అంటే ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం కనుక్కున్నాను అంటే మన కెవిన్ ఓవెన్స్ ఇక రాలేదంట, కెవిన్ ఓవెన్స్ ఇక్కడ లేడు అని మన నిక్ ఆల్డిస్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారు అంటే లేదు వస్తాడు కెవిన్ ఓవెన్స్, ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఇంత మంచి అవకాశం అస్సలు వద్దాడని ఈ టైప్లో మన కొడి రోడ్స్ చెప్పేసినారు అనమాట. అండ్ మన కొడి రోడ్స్ రింగ్లో వచ్చేసినారు, ఫ్యాన్స్ జబర్దస్త్ చేసినారు కొడి రోడ్స్ ఎంట్రీ కాగానే. అండ్ మన కొడి రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు సో టైం వచ్చింది, ఫేస్ టు ఫేస్ టైం వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇక్కడ ఎవరు లేరు. సో ఈరోజు స్మాక్ డౌన్లో మన ర్యాండీ ఆర్టన్ అయితే రాలేదు. అండ్ వీళ్ళు ఏమంటున్నారు అంటే మన కెవిన్ ఓవెన్స్ ఈరోజు స్మాక్ డౌన్ రాలేదని నాకు వీళ్ళు చెప్తున్నారు. బట్ నేను మీకు నిజం చెప్తాను అంటే కెవిన్ ఓవెన్స్ వస్తాడన్నమాట, వచ్చినాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కెవిన్ ఓవెన్స్ నువ్వు ఎక్కడున్నా సరే ప్లీజ్ 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 నువ్వు ఈ రింగ్లో ఇప్పుడే వచ్చే అని మన కొడి రోడ్స్ పిలిచినారు. బట్ కెవిన్ ఓవెన్స్ అక్కడ రాలేదు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే హే కేఓ అంటే ఎక్కువ వెయిట్ చేపియకు, అర్థమవుతుంది తొందరగా వచ్చే రింగ్లో అని కొడి రోడ్స్ పిలిచినారు. సో అప్పుడే ఆ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు అనే మాట మన కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ చెప్పినారు చూడు కొడి రోడ్స్ నిజం చెప్పాలంటే కొంచెం ఇన్సల్ట్ లా ఫీల్ అవుతుంది నాకు, ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ అంటే నాకు ఇక్కడ పిలిచినారన్నమాట స్మాక్ డౌన్ రమ్మని చెప్పినారు. ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా అంటే నీకు ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ కావాలి, సో నీ కోసం వీళ్ళు నాకు ఇక్కడ రమ్మని చెప్పినారు పిలిచినారు. సో అందుకే కొంచెం ఇన్సల్ట్లా ఫీల్ అవుతుంది. అండ్ అయినా సరే నేను నాతో ఎంతైతే అంత నేను ఒక మంచి డ్రెస్లో నా రెస్లింగ్ గేర్లోనే వచ్చినా అనమాట. బట్ నువ్వు నీ పాలిటీషియన్ సూట్ బూట్లో రాలేదేంది అంటే నేను కొంచెం మంచి డిజర్వ్ చేస్తానని మన కెవిన్ ఓవెన్స్ ఎక్కిరించినారు. సో అప్పుడే కొడి రోడ్ చెప్పినారు అక్కడ ఇళ్ళపడి మాట్లాడడం కాదు ఇక్కడ రింగ్లో రా కెవిన్ ఓవెన్స్ అని చెప్పినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏంది నేను ఎందుకు రావాలి, నేను రాను అంటే నువ్వు రమ్మంటే నేను రావాలే ఏంది, నేను రాను ఇక్కడ దాకా వచ్చినా అదే ఎక్కువ అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ అక్కడ వెళ్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీసర్స్ ఆపేసినారు. సో అండ్ అంతేకాదు ఇంకోటి హైలైట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే చూడు ఇప్పుడు ఇన్ని మంత్స్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో ఏందో అంటే దీని ఇంకా ఇప్పుడు నేను ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసి ఇదంతా అంటే దీని ఇంకా మొత్తం రీజన్ ఇంకెవరో కాదు నువ్వే, కొడి రోడ్స్ నీ వల్లే ఇంత జరుగుతుందని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే ఏంది నా ఫాల్ట్ అంటే నా వల్ల జరిగిందా, నా వల్ల కాదు కెవిన్ ఓవెన్స్ నీ వల్ల జరిగి అంటే నువ్వే కావాలని అటాక్ చేసినావు ర్యాండీ ఆర్టన్ పైన అని ఈ టైప్లో మన కొడి రోడ్ చెప్పంగానే అవునా అంటే నా వల్ల జరిగిందా, సరే ఇప్పుడు నేను చెప్తాను అసలు మ్యాటర్ ఏందో మొత్తం చెప్తానని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారు, కామెంటర్ స్టేల్ పైన ఇలా పడిపోయినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను ది బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తున్నాను, 4 సంవత్సరాల నుంచి నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తున్నాను, నా కళలకి నీళ్ళుగా రక్తం కారాలని నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఈ రోమన్ రేన్స్ నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేసిన ఒక్కటిసారి 2 సార్లు అంటే 4 సార్లు అంటే నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేసినాడు రోమన్ రేన్స్. బట్ అయినా నా కెరియర్ ఎండ్ చేయలేకపోయినాడు, ఎందుకంటే నేను ఆ టైప్లో ఫైట్ బ్యాక్ చేసినాను, అర్థమవుతుందా నేను అంత ఫైట్ చేసినాను మన ది బ్లడ్ లైన్తో. అండ్ దాని తర్వాత అంటే నువ్వు వచ్చిన తర్వాత నేను నీతో కలిసి ఫైట్ చేసినాను బ్లడ్ లైన్తో, అంటే నేను నీతో కలిసి నీ సైడ్ బై సైడ్ నేను కలిసి ఫైట్ చేసినాను. అండ్ రెసల్మేనియా 39లో నేను నీ పక్క ఉండడానికి హెల్ప్ చేయడానికి అక్కడ నేను వచ్చినానమాట. అండ్ రెసల్మేనియా 40లో నువ్వు గెలిచినప్పుడు నేను పక్కనే ఉన్నాను, నేను సెలబ్రేట్ చేసినాను. ఫైనలీ నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు అని నేను అక్కడ సెలబ్రేట్ చేసినాను. కానీ నువ్వేం చేసినావు కొడి రోడ్స్ అంటే రెసల్మేనియా తర్వాత 4 months తర్వాత రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు రోమన్ రేన్స్కి ఒక పార్ట్నర్ అవసరం ఉన్నప్పుడు, ఎందుకంటే రోమన్ రేన్స్ పక్కన ఎవ్వరు లేరు అంటే రోమన్ రేన్స్ వల్ల అక్కడ మొత్తం సర్వనాశనం అయిపోయింది. రోమన్ రేన్స్ పార్ట్నర్ అవసరం ఉన్నప్పుడు నువ్వు రోమన్ రేన్స్తో కలిసి ఫైట్ చేసినావు. అవును నువ్వు రోమన్ రేన్స్తో కలిసి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినావు. అండ్ ఏ రోమన్ రేన్స్ అంటే అదే రోమన్ రేన్స్ నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేసినాడు. సో అలాంటి మనిషితో నువ్వు కలిసి సైడ్ బై సైడ్ ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినావు.
సో అందుకనే కొడి రోడ్స్ ఇదంతా నీ వల్లనే జరుగుతుంది, అర్థమైంది. అంటే నువ్వే దీని వెనకాల కారణం, మొత్తం నీ వల్లనే జరుగుతుంది కొడి రోడ్స్ అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నా అంటే చాలు ఇక ఎక్కువ అంటే ఎక్కువ అయిపోతుంది, అర్థమవుతుందా. అంటే చూడు ఓపెన్లీ చెప్పాలంటే అవును నేను ఫైట్ చేశాను రోమన్ రేన్స్తో కలిసి, ఎందుకంటే రోమన్ రేన్స్ నాకు అంటే అడిగినాడు అండ్ నేను రోమన్ రేన్స్తో కలిసి నేను ఒక టాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేసినాను, నాకు అది ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించి నేను చేసినాను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే జస్ట్ ఒక రీజన్ తోలాడుతున్నావు అనేమాట. అంటే నువ్వు చేసిన పనులకి అంటే ఏదో ఒకటి చెప్పి నువ్వు సేఫ్ అయిపోవాలి కదా. సో అందుకే నువ్వు ఏదో ఒక కారణాలు ఏదో ఒక రీజన్స్ నువ్వు దోలాడుకుంటున్నావు, అర్థమవుతుందా. సో ఇది కరెక్ట్ రీజన్ కాదు, నువ్వు ఒక పెద్ద సెల్ఫిష్ కెవిన్ ఓవెన్స్. అంటే నీకు ఓపెన్లీ చెప్పాలంటే నువ్వు ఒక ఫేస్ లో ఇప్పుడు ఉండలేకపోతున్నావు, ఒక నంబర్ సూపర్ స్టార్ లో ఒక బే ఫేస్ లో ఇప్పుడు ఉండాలంటే నీ వల్ల ఎత్తులే అనేమాట. నువ్వు ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నావు. అండ్ ఇంకొకటి మన మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు నువ్వేం చేసినావు అంటే నువ్వు కరెక్ట్ ట్రిగర్ నువ్వు పుల్ చేయలేకపోయినావు. అంటే నువ్వు అంటే ఈ రింగ్ ఏప్రిల్ పైన పవర్ బాంబ్ ఇయ్యలేదు. అండ్ దాని తర్వాత అంటే నిజం చెప్పాలంటే నువ్వు ఒకవేళ పవర్ బాంబ్ ఇచ్చేస్తే నా నీ ఇంజర్డ్ ఉండే అండ్ నువ్వు నాకు ఈ రింగ్ ఏప్రిల్ పైన పవర్ బాంబ్ ఇచ్చేస్తే అండ్ దాని తర్వాత నువ్వు ఛాంపియన్ అయిపోతుండే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఛాంపియన్ ఉంటుండే, బట్ ఏంటంటే నువ్వు ఆ టైంలో చేయలేదు. అండ్ ఇప్పుడేమో దాని గురించి మొత్తం ఇప్పుడు అంతే ఇప్పుడు ఏదో అనిపిస్తుంది అనమాట, అదే ఆ టైంలో చేస్తే మంచిగా ఉంటుండే బట్ నేను చేయలేదు అని ఇప్పుడు నువ్వు మొత్తం ఆలోచిస్తున్నావు. సో అందుకని ఇవన్నీ రీజన్ తోలాడుతావు అనమాట. అంటే కావాలని నువ్వు నాకు బ్లేమ్ చేస్తున్నావు అని మన కొడి రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు కెవిన్ ఓవెన్స్ ఫైనలీ నువ్వు ఒక ట్రిగర్ పుల్ చేసినావు, బట్ ఈసారి నువ్వు ఒక రాంగ్ మనిషి పని చేసినావు అనమాట. అంటే ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ లెజెండ్ సూపర్ స్టార్, ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ సూపర్ స్టార్ అండ్ నీ ఫ్రెండ్ అర్థమవుతావు, నువ్వు నీ ఫ్రెండ్ పైన అటాక్ చేసినావు. అండ్ నువ్వు ఈసారి అన్ని లైన్స్ అన్ని లిమిట్స్ నువ్వు క్రాస్ చేసిన, నువ్వు ఒక బ్యాండెడ్ మూవ్ తీసుకొచ్చినావు అనమాట. ఆ బ్యాండెడ్ మూవ్ అంటే దానివల్ల చాలా మంది రెస్లర్స్ కరియర్ ఎండ్ అయిపోయింది. సో అలాంటి ఫినిష్ అంటే అలాంటి మూవ్ నువ్వు యూజ్ చేసినావు ర్యాండీ ఆర్టన్ పైన. సో నువ్వు అన్ని లిమిట్స్ ఈసారి క్రాస్ చేసినావు కెవిన్ ఓవెన్స్. సో అందుకే చెప్తున్నా కదా, అంటే నేను ఇక్కడ నిలబడి మైక్లో మాట్లాడడానికి రాలేదు, నేను ఇక్కడ నీతో ఫైట్ చేయడానికి వచ్చిన, అర్థమైందా. సో నీ ఇష్టం అంటే నువ్వు ఇప్పుడే ఇక్కడ ఫైట్ చేయి, లేదంటే నీ హోమ్ కంట్రీలో అంటే నువ్వు సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా. సో సరే సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేద్దాం, లేదా అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడానికి నేను రెడీ అని అక్కడ కొడి రోడ్స్ క్లియర్లీ ఆఫర్ ఇచ్చేసినారనమాట మన కెవిన్ ఓవెన్స్కి. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, ఫైటా నువ్వు నాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా, సరే నేను ఫైట్ చేస్తాను బట్ నువ్వు అనుకున్నప్పుడు కాదు. అండ్ ఈ రోజు అయితే అస్సలు ఫైట్ చేయను, నువ్వు అనుకున్నప్పుడు నేను ఫైట్ చేయను, నాకు ఫైట్ చేయాలనిపించినప్పుడు నేను నీతో ఫైట్ చేస్తాను, అర్థమైందా. అండ్ అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఒక ట్రిగర్ పుల్ చేసినాను, నేను ర్యాండీ ఆర్టన్ పైన నేను అటాక్ చేసినాను. బట్ నిజం చెప్పాలంటే ర్యాండీ ఆర్టన్ అంటే నా మనసులో ప్రేమ ఉంది, బట్ నువ్వంటే నాకు మొత్తం అంటే హేట్ అనేమాట. ఐ హేట్ యూ కొడి రోడ్స్ అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అక్కడికి వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే కొడి రోడ్స్ చెప్పినారు, హే కెవిన్ ఓవెన్స్ నిజం చెప్పాలంటే నువ్వు నాకు హేట్ చేయవు, అంటే నిజం చెప్పాలంటే నువ్వు అంటే నీకు నువ్వే హేట్ చేసుకుంటావు, అర్థమవుతుందా. అండ్ నిజం చెప్పాలంటే నీకు మ్యాచ్ అంటే నువ్వు ఎప్పుడంటే ఎప్పటికీ నేను ఫైట్ చేయడానికి రెడీ, అంటే ఎప్పుడు నీ మనసులో వస్తే చెప్పు మనం ఫైట్ చేద్దాం. అంటే నేనైతే ఎలాంటి లైన్ క్రాస్ చేయను, నువ్వు చెప్పు ఎప్పుడు ఫైట్ చేద్దాం చెప్పు మనం ఫైట్ చేద్దామని ఈ టైప్లో మన కొడి రోడ్ చెప్పేసినారు. సో చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే, మొత్తం సెగ్మెంట్ కవర్ చేసినాను. సో అందుకని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. సో నెక్స్ట్ బాస్ మనకి బ్యాక్ స్టేజ్ అంటే మన రోమన్ రేన్స్ లాకర్ రూమ్లో మన రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో, సామి జైన్ కనిపించినారనేమాట. ఒక చిన్న సెగ్మెంట్ మనకి చూపించినారు. అండ్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ మన సామి జైన్ చెప్పినారంటే సోలో సికోవా మనకి సరెండర్ చేయమని చెప్పినాడు. అంటే మనం సరెండర్ చేయాలంట మనమా అని ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన జే ఊసో ఏంటంటే జే ఊసో ఏమన్నా స్టిల్ మనకి ఒక 5th మెంబర్ కావాలి. సో మనం మేబీ కొడి రోడ్స్తో మాట్లాడాలా అని ఈ టైప్లో మన జే ఊసో చెప్పినప్పుడు మన జిమీ ఊసోవి సరే అని చెప్పినారు. బట్ అండ్ మన సామీ ఓకే ఉండే, బట్ మన రోమన్ రేన్స్ ఏమన్నారంటే నో వద్దు మన కొడి రోడ్స్ వద్దని చెప్పేసినారనమాట. సో అప్పుడు మన సామి జైన్ ఏమన్నారంటే ఇప్పుడు రీసెంట్లీ బ్రాన్సన్ రీడ్ అటాక్ చేసినట్టు చాలా భయంకరంగా మన రాలో సెత్ రాలిన్స్ పైన. సో ఇదంతా జరిగిన తర్వాత సెత్ రాలిన్స్ వస్తాడేంది, సెత్ రాలిన్స్ రావడం కూడా ఈ టైప్లో మన సామి జైన్ చెప్తున్నప్పుడు మన రోమన్ రేన్స్ కొంచెం కోపంలో చూసినారు సామి జైన్ సైడ్. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నా అంటే నో సెత్ రాలిన్స్ మనకు వద్దని చెప్పినారు. సో అప్పుడే సామి జైన్ ఏమన్నారంటే కొడి రోడ్స్కి వద్దంటున్నావు, సెత్ రాలిన్స్కి వద్దంటున్నావు, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన 5th మెంబర్ కాల్గా ఇస్తే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని సామి జైన్ చెప్పినప్పుడు రోమన్ రేన్స్ జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడండి అంటే ఇప్పుడు మనకు ఎవ్వరు అవసరం లేదు, అర్థమైంది. అంటే మనం నలుగురమే చాలు, మనమే చాలు ఎక్కువ, అంటే మనం నలుగురం కలిసి ఫైట్ చేద్దాం, మనమే చాలు అనమాట. మనకు ఎవ్వరు అవసరం లేదు, మనకు ఎవ్వరు హెల్ప్ ఏం అవసరం లేదు. మనం రింగ్లో వెళ్దాం, మా అంటే ఏమవుతుంది, మా అంటే మనము చచ్చిపోతాం, ఆ రింగ్లో చచ్చిపోతాం, అంటే సస్తే చస్తాం. బట్ మనము ఇట్లా మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదన్నమాట. ఏదున్నా మనం నలుగురమే చేద్దాం, మనమే కలిసి ఫైట్ చేద్దాం అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే
మన జే ఊసో సరే అని చెప్పినారు, జిమ్మీ ఊసో సరే అని చెప్పినారు, సామీ జైన్ సరే అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సామీ జైన్ అడిగినారనమాట, సరే ఇప్పుడు మనం కలిసి ఫైట్ చేద్దాం ఓకే, బట్ నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ ఏంది, మన ప్లాన్ చెప్పు, ఇప్పుడు నెక్స్ట్ మన ప్లాన్ ఏందని రోమన్ రైన్స్ అడిగినప్పుడు రోమన్ రైన్స్ నాకే తెలియదని చెప్పినారు. ఎస్ గైస్, రోమన్ రైన్స్కే తెలియదంట ఏం చేయాలేమో, నో ప్లాన్, ఏం ప్లాన్ లేదు, నాకేం తెలియదని చెప్పినారు. బట్ ఒక మాట మంచిగా చెప్పినారు, ఏదున్నా మనమే చేద్దాం, సస్తే మనమే సస్తాం, బట్ ఏదున్నా మనమే చేద్దామని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పేసినారు. ఈ సెగ్మెంట్లో చాలా మంచి సెగ్మెంట్ ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కొడి రోడ్స్కి మన కార్ మీద వేసి కొంచెం ఎక్కిరిచినారనే మాట. సో అప్పుడే కొడి రోడ్స్ నూకి పడేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ కోసము ఇలా మధ్యలో మ్యాచ్ కన్ఫామ్ అయిపోయింది, అంటే ఈ రోజే రికార్డ్ అయిపోతుంది, బట్ ఇలా మధ్యలో మ్యాచ్ కన్ఫామ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన బేలీ, నయోమి వర్సెస్ టిఫనీ అండ్ క్యాండస్ లేరే మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ అక్కడ రింగ్ సైడ్ మన నాజ్ జాజ్ ఉంటాయన్నమాట. నాజ్ జాజ్ ఏం చేసిందంటే మ్యాచ్ మధ్యలో నయోమి పైన అటాక్ చేసింది. సో రెఫరీ చూసింది, అందుకనే రెఫరీ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసి పడేసింది బాస్. అండ్ దాని తర్వాత వీళ్ళు అటాక్ చేస్తుంటారు బేలీ పైన, నయోమి పైన. సో అప్పుడే అక్కడ మన యుఎస్ స్కైప్ వచ్చేసింది అనమాట కాపాడడానికి. అండ్ అంతేకాదు, అంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఉంది కదా, అంటే ఇక్కడ మన లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ అంటే వీళ్ళందరూ వచ్చేసినారు అనమాట. అంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ కొంచెం హైప్ చేయని మంచి బ్రాల్ మనకు చూపించినారు. మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ అందరూ అక్కడ వచ్చేసినారు అనమాట. ఈ మ్యాచ్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ రియా రిప్లీ వచ్చింది బాస్. మన కేండో స్టిక్ తీసుకొచ్చింది, రియా రిప్లీ వచ్చి అటాక్ చేసింది. రకెల్ రోడ్రిగస్ పైన అటాక్ చేసి అనమాట, క్యాండస్ లేరే పైన అటాక్ చేసింది క్యాండో స్టిక్తో. సో నిజంగా చాలా మంచి బ్రాల్ ఉండే అనమాట. సో మీకు ఈ బ్రాల్ నచ్చిందా మీ కామెంట్ చెప్పండి. బేలీ అండ్ మన రియా రిప్లీ చేవి కలిపినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి టొమాసో చాంపా వర్సెస్ మన మౌంటెస్ ఫోర్డ్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, అంటే మన టొమాసో చాంపా కొంచెం హీల్ టై చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అంతేకాదు, అంటే ఈ మ్యాచ్లో రోలప్ ద్వారా విన్నర్ అయిపోయినారు మన మౌంటెస్ ఫోర్డ్. బట్ ఈ మ్యాచ్లో మన మౌంటెస్ విన్నర్ కాగానే అయినా మన టొమాసో చాంపా అటాక్ చేసినారనే మాట, మౌంటెస్ ఫోర్డ్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, అప్పుడే అక్కడ మన ఏంజెలో డాకిన్స్ వచ్చేసినారు. ఏంజెలో డాకిన్స్ వచ్చి అటాక్ చేసినారు మన టొమాసో చాంపా పైన. బట్ అప్పుడే అక్కడ జానీ గ్యార్గాన్ వచ్చేసి ఆపేసినారు అనే మాట. సో అప్పుడు అయినా మన టొమాసో చాంపా మరోసారి మన ఏంజెలో డాకిన్స్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, మన జానీ గ్యార్గాన్ అసలు నువ్వు ఏం చేస్తానని అడిగినప్పుడు జానీ గ్యార్గాన్ లూకి పడేసినారు అనే మాట. అండ్ అక్కడ మన మోటార్ సిటీ మషిన్ గన్ అక్కడ వచ్చేసినారు. అండ్ మన టొమాసో చాంపా అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జబర్దస్త్ బ్రాల్ బాస్. ఎస్, అంటే అక్కడ ఏమైందంటే మన బ్లడ్ లైన్ మెంబర్స్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. అంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అందరు అక్కడ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే సోలో సికో ఏమైనా మాట్లాడే ముందే అక్కడ రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. సో అక్కడ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఎంట్రీ అయిపోయింది. సో ఒరిజినల్ బ్లడ్ లైన్ అంటే మన రోమన్ రేన్స్, జేవుసో, జిమ్మీ ఊసో, సామీ జైన్ వీళ్ళందరూ అక్కడ రింగ్లో వచ్చేసినారు, ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో అప్పుడే సోలో సికోవా చెప్పినారు, చూడు రోమన్ రేన్స్, నిజం చెప్పాలంటే నేను నీతో ఇక్కడ ఫైట్ చేయడానికి రాలేదు, అర్థమైందా? ఓపెన్ చెప్పాలంటే నీకోసం నా మనసులో స్టిల్ ప్రేమ ఉంది. అవును, ఐ లవ్ యూ రోమన్ రైన్స్, అంటే నీకోసం నా మనసులో ప్రేమ ఉంది. అండ్ ఓన్లీ నీకోసం అని కాదు, మీ అందరి కోసం, అంటే రోమన్, జిమ్మీ, జే అండ్ శామీ కోసం నా మనసులో ప్రేమ ఉందన్నమాట. సో అందుకనే చెప్తున్నాను, మీరు సరెండర్ చేసేయాలంటే మీరు మా న్యూ బ్లడ్ లైన్లో అడుగు పెట్టండి. అండ్ మనం అందరం ఒక్కడైపోతే ఈ మన బిజినెస్కి, డబ్ల్యూడబ్ల్యూకి ఎన్నో డెకెట్స్ అంటే ఎన్నో సంవత్సరాల వరకు మనం ఈ కంపెనీకి నడిపియొచ్చు, అర్థమవుతుందా? ఎందుకంటే చూడు, నీ దగ్గర ఫిఫ్త్ సూపర్ స్టార్, ఫిఫ్త్ మెంబర్ లేడనమాట. అండ్ నీ దగ్గర వాయిస్ మ్యాన్ బి లేడు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి చాయిస్, ఎలాంటి దారి లేదు. అందుకని చెప్తున్నాను, రోమన్ రైన్స్ మీరు సరెండర్ చేసేయండి, మీరు నన్ను ఎక్నాలెడ్జ్ చేసేయండి, లేదంటే మీరు ఇక్కడే ఇదే రింగ్లో చచ్చిపోతారు, అర్థమవుతుందా అని జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు సోలో సికోవా. అండ్ ఆ మైక్ కొంచెం ఎక్కించుకుంటూ ఇచ్చినారనేమాట మన రోమన్ రైన్స్కి. సో రోమన్ రైన్స్ మైక్ అయితే తీసుకున్నారు. అండ్ బాస్ మైక్ తీసుకుని రోమన్ రైన్స్ మీద మాట్లాడే ముందే అక్కడ మన ఒక వాయిస్ వినపడ్డది. అండ్ ఆ వాయిస్ ఇంకెవరిదో కాదు, మన వాయిస్ మ్యాన్ అనమాట. సో మన వాయిస్ మ్యాన్ అక్కడ వచ్చి ఏమని చెప్పారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ అని చెప్పంగానే బాస్ ఎరీనా మొత్తం షేక్ అనమాట. ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన పాల్ హెమన్ అక్కడ వచ్చేసినారు. అండ్ పాల్ హెమన్ వచ్చి చెప్పినారు,
చూడండి అంటే నన్ను కొంచెం క్షమించండి మీరు అందరు, ఎందుకంటే నాకు మెడిసిన్స్ గార్డెన్లో అంటే వీళ్ళు నాకు కామెంట్ స్టేల్ పైన లేపి ఎత్తేసినారు. సో అందుకనే నేను లెక్కలో కొంచెం తక్కువ కావచ్చు, బట్ ఇక్కడ చాలా క్లియర్లీ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ 5 versus 4 చూడండి, అక్కడ 5 versus 4 ఉన్నారు, బట్ 5 versus 4 జరగదు. చాలా ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ 5 versus 5 జరుగుతుంది. అంటే వాయిస్ మ్యాన్ ఉన్నంతకాలం ఇదంతా అన్యాయం జరగాలన్నమాట. 5 versus 5 జరుగుతుందని చెప్పినారు. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది సీఎం పంక్ది. బాస్ చాలా ఓపెన్లీ చెప్పాడు మీ అందరికీ, అంటే సీఎం పంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ ఫైనల్లీ వాళ్ళు సీఎం పంక్ వచ్చినారు. అండ్ సీఎం పంక్ రింగ్లో రాగానే చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది బాస్. ఇలా మధ్యలో ఒరిజినల్ బ్లడ్ లైన్ అండ్ న్యూ బ్లడ్ లైన్ మధ్యలో మనకి చాలా జబర్దస్త్ బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ మన రోమన్ రైన్స్ స్పియర్ కొడుతున్నప్పుడు, అక్కడ మన సీఎం పంక్ ఫినిషర్ కొట్టినారు. సో అది ఒక హైలైట్ ఉండే. సో అప్పుడే రోమన్ రైన్స్ కొంచెం షాక్ అనమాట. అండ్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ రోమన్ రైన్స్ అడిగేస్తా అంటే నువ్వేంది ఇక్కడ, అంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగినప్పుడు, అంటే నీ వాయిస్ మ్యాన్ కాదు, అర్థమవుతుంది. రోమన్ రైన్స్ క్లియర్ అక్కడ మాట చెప్పినారు సీఎం పంక్కి, నీ వాయిస్ మ్యాన్ కాదు పాల్ హేమన్ చెప్పినారన్నమాట. సో అప్పుడే సీఎం పంక్ చూద్దాం అన్నట్టు చెప్పినారు. అండ్ మన పాల్ హేమన్ అక్కడే రింగ్ ఏప్రిల్ పైన నిలబడ్డారు. చాలా జబర్దస్త్ షాట్ ఉండేది, షాట్ చూడండి మీరు ఫోటో, చాలా జబర్దస్త్ అనిపించింది. మన పాల్ హేమన్ అక్కడ వచ్చేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ ఆపే స్మాక్ డౌన్ ఈ రోజే టేప్ అయిపోతుంది. అందుకని వీడియోస్ రాగానే ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా. అండ్ బాస్ మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.